సో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. సో రావులందరితో ఎందుకు మీరు అంటే గొడవలు పెట్టుకుంటున్నారు? ఏంటి గ్యాప్? నేను గొడవలు కాదు సార్, ఒక నిజం అది గొడవలాగా అనిపిస్తుందేమో బహుశా. నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సరే తెలంగాణ పోరాటంలో నేను చాలాసార్లు చెప్పిన ఆయన మంచి పోరాట యోధుడే కానీ మంచి పరిపాలకుడు కాదు అనేది పదే పదే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ రావులందరి కార్యక్రమం అనే తెర మీద తీసుకుంటే సార్, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి 3 N'లని చెప్పారు సార్ మాకు. ఎందుకు ఈ 3 కావాలంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి పోవాలి కాబట్టి ఈ 3 కావాలని చెప్పారు సార్. దుబాయ్ వలసలాగలే, బొగ్గుబాయి దందాలాగలే, బొంబాయి వలసలాగలే సార్. ఇవి ఆగకపోగా నీళ్లు ఎటుపోయినాయో తెలియదు, నిధులు కాంట్రాక్టర్ల పాలైపోయినాయి, నియామకాల నోటిఫికేషన్లు గతిలేవు సార్. ఈ 3 జమ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల సంఖ్య 7,200 కుటుంబాలు సార్. వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల జనాభా 50 లక్షలు సార్. కరెక్ట్గా 25 కిలోల బియ్యం బస్తా తెస్తే ఇలా కాందానికి మొత్తం ఒక పూట బువ్వ పెట్టవచ్చు సార్. ఇక్కడున్నటువంటి బీసీ వర్గాలకు, ఇక్కడున్నటువంటి అణగారిన వర్గాలకు రాజకీయంలో వాటా ఇవ్వకుండా 0.2% ఉన్నటువంటి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అయితే బీసీల్లో 50 లక్షల జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీటు కేటాయించలేదు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేయలేదు? బయటకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ ఎందుకు? నేను కేసీఆర్ గారితో ఎప్పుడు లేను సార్. ఓకే, కేసీఆర్ గారితో ఎప్పుడు లేను. ఉద్యమం జరిగినప్పుడు నేను జర్నలిస్ట్గానే. అంటే బయట చాలామంది మీరు క్లోజ్ అని అంటే ఆయన మేము కలిసి భోజనం చేసినాం సార్. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించిండు. నీకెందుకు, నీ జీవితం నాకు ఇచ్చేయండి, నాది నీకు ఇచ్చినాక నా తానేముంటుందని జర నేను మొండిగానే ఉంటుంటే. ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసినంటే మళ్ళీ మాట్లాడలే ఆయనతోటిగా. ఆయన ఆ రోజు ఏదో మీరు రండి రేపు మనం చూసుకుందాం వ్యవహారం అంతా, ఇక్కడ మీరు దగ్గర ఉండాలంటే మంచిదని కొందికి వచ్చి స్విచ్ ఆఫ్ పెట్టినట్టు. అంటే గ్యాప్ ఎందుకు వచ్చిందని? ఎందుకంటే నాకు ఇతని వల్ల ప్రమాదం తెలంగాణ కన్నా నాకు తెలుసు కదా సార్. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కదా సార్. వచ్చిన తెలంగాణ ఈయన ఏమంటాడు సార్, తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది పబ్లిక్ కాదు సార్ డిసైడ్ చేసేది. నువ్వు చేస్తా అంటున్నావు ఎందుకు? పవర్ ఎక్కడో నీ దగ్గర ఉందా? అంటే ఇతని మోసపు మాటలు, మోసపు విధానాలు ఇవన్నీ కూడా ఉద్యమంలో భరించినాం సార్, కానీ నిజ జీవితంలో భరించే పరిస్థితి లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు 70-80 వేల పుస్తకాలు చదివినా నేనని చెప్పింది సార్. ఇదే ముఖ్యమంత్రి గారు చదువుకున్న సిద్దిపేట కాలేజీ లైబ్రరీలో ఆయన చదివినటువంటి 72 నుంచి 75 దాకా చదివిన ఆ డిగ్రీ కాలంలో ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో తీసుకున్నాను చూస్తే 3 పుస్తకాలు తీసుకున్నాడు సార్. ఈయన అందులో ఒకటి బుడగొడితే దానికి ఫైన్ కట్టిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే కావలి కుక్క లెక్కుంటా అని చెప్పిండు సార్ మా సారు. కావలి కుక్క లెక్కుంటా అంటున్నాడు. ఇవాళ మీరు నమస్తే తెలంగాణ పేపర్ తీసుకోండి, టైగర్ అని రాశారు. కుక్క టైగర్ ఎప్పుడైందో నాకు అర్థం కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను తర్పణం చేసిన వాళ్ళు ఉన్నారు, రైళ్ళకి ఎదురుగా పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నా రాష్ట్రం నాకు కావాలని కొట్లాడిన వాళ్ళు. ఈ చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో సార్ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1200 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో 80% మందికి ఎకరం భూమి కూడా లేదు సార్. ఈ ఎవరి కోసం సార్ ఈ తెలంగాణ రాష్ట్రం? ఈ కడకనాకెత్తుంది కదా సార్. కేసీఆర్ జీతం 4,20,000 రూపాయలు సార్, కేటీఆర్ జీతం 4 లక్షల రూపాయలు, హరీష్ రావు జీతం 4 లక్షల రూపాయలు, కవిత గారి జీతం 1,80,000, సంతోష్ రావు గారి జీతం 2 లక్షల రూపాయలు. వారి ఒక్కింట్లో నెల రోజు తిరగ ముందుకే 16 లక్షల రూపాయల జీతం వస్తూ ఉంటే ప్రభుత్వ సొమ్ముల నుంచి, ప్రజల ఖజానా నుంచి, మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి అన్నోనికి కనీసం 16,000 జీతం అన్న రావద్దా సార్? ఇలా ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక చచ్చిపోతూ ఉన్నారు సార్. ఎన్ని మాయ మాటలు సార్ ప్రజలకు చెప్పడం, ఎన్ని మాయ మాటలు. అల్లుడు వస్తే ఆడుంటాడు, కోడిపిల్లని ఆడగమ్ముతూ, గొర్రెని ఆడగట్టేస్తూ, ఇల్లు గిట్లుంటుందా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన అగ్గిపెట్టిండ్లు నేను కట్టిస్తా చూడు, కైలాసం అసొంటి ఇండ్లు, 125 గజాల జాగా, పిల్లర్లు పోసి 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను అని చెప్పిండు సార్.
ఏవి సార్? ఎటు పోయినాయి సార్? గాలి వస్తే గోడలు కూలిపోతాయా సార్? ఏమన్నా స్లాబు ఇట్లా రాకితే స్లాబ్ వెళ్తుందా సార్? స్లాబ్ ఇట్లా గీక్తే వెళ్తా సార్? ఈయన కాన్స్టిట్యున్సీలోనే పోయినా నేను మనోహరాబాద్ కాడికి ఇప్పుడు పోతే నేను చూపిస్తా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్లోనే ఇట్లా లాగితే స్లాబ్ వెళ్తా సార్, మీద సలాకులు తేలుతాయి. అటువంటి ఇల్లు కట్టిస్తే ఆ ఇళ్లల్లో ఉన్నోళ్ళు బతకాలన్నా సావాలన్నా అర్థం కాదు సార్. పంది కొట్టాల కంటే అధ్వానం ఉంటాయి సార్ అవి. కేసీఆర్ గారేమో 6 నెలల్లో 9 ఎకరాల్లో ప్రగతి భవన్ కట్టుకోగలుగుతాడు, కానీ పేదోడికి 10 ఏళ్ళైనా ఇంకా నువ్వు ఇల్లు కట్టియలేదు సార్. ఇది క్వశ్చన్ సార్. ఎందుకోసం కేసీఆర్ గారిని వ్యతిరేకించాలి సార్? రైతు బంధు ఇస్తున్న బాంధవుడు మా పెద్ద కొడుకు అని చెప్తారు సార్. సార్ రైతు బంధు 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు సార్. అది ఇస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాయ కష్టం చేసి వచ్చి ఇంత మందో మాకో తాగుతూ ఉంటారు సార్ రైతాంగం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2014లో ఒక 180 మిల్లీలీటర్ల లిక్కర్ క్వార్టరు 80 రూపాయలకు దొరికేది సార్. ఇవాళ 200 సార్. అంటే రోజుకో క్వార్టర్ తాగినా పెరిగిన ధర 100 పెట్టుకున్నా నెలకు 3,000, 6 నెలలకు 18,000. 18,000 రైతుల దగ్గర నుంచి గుంజి 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 13,000 జేబులు వేసుకొని పోతా ఉండు. ఎవరు దాస్తుండు సార్ ఈడ? ఓకే. ఇక మాకు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు సార్, 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయింది, కాళేశ్వరంతో కట్టేసినాం తెలంగాణ రాష్ట్రం అని చెప్తాడు. కాలువలతో నీళ్ళు బారుతున్నాయి, తెలంగాణ మాగాణం అయిందంట సార్. మరి 24 గంటల కరెంట్ ఎందుకు సార్ ఇంకా బావుల కాడ? ఓకే. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటు మోటార్లతో పని లేదు కదా సార్. ఐదర్ అదన్నా తప్పు కావాలి, ఇదన్నా తప్పు కావాలి. ఇది అడిగితే కుదరదు. ఓకే. ముఖ్యమంత్రి గారు ఏంటి సార్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నా అంటున్నావు? ఉన్న గత ప్రభుత్వాలేమో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో 2 ముసలు ఉంటే 2కి ఇచ్చేసారు. ఒకరిది కట్ చేసిండు, ఒకరికి ఇచ్చుడు పెట్టిండు. నేనేమన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నాం ఏం సంగతి అని అంటే, అట్లే ఉంటుంది పాలసీ. ఒక్కింట్లో ఒకరికి, మరి ఒక్కింట్లో ఒకరికి పెన్షన్ అయినప్పుడు ఒక్కింట్లో ఒకడే మంత్రి ఉండాలి కదా, మీరు 2-3 ఎందుకున్నారని అడిగినా. అడుగుతావా నువ్వు అని మళ్ళా మీద ఒక కేసు. ఓకే. అంటే ఇవి తను చేసే పనులకు చెప్పే మాటలకు ఎక్కడ పొంతన ఉండదు సార్. ఓ పద్యం పాడతాడు ఆయన, ఆరంభించరు మూర్ఖ మానవులను పద్యం వేసుకుంటాడు. ప్రారంభించేది ఈయననే, ప్రచారం చేసేది ఈయననే, పాతర పెట్టేది ఈయననే, మళ్ళా మొత్తం చేసే కార్యక్రమం ఈయననే. ఓకే. ఇవాళ వ్యవసాయ భూములన్నీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయినాయి సార్. ఇవాళ ఎక్కడికి పోయినా వ్యవసాయం చేసేటోడు తక్కువ అయిపోయాడు, కుల వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇలా ఇక్కడ పెట్టినటువంటి కోకాపేట భూములు, ఈ భూములు ఏ బంగ్లాల ఏ పేదోని చూపిస్తారు సార్? ఇక్కడ వీళ్ళు డ్రోన్ షాట్లు పెట్టి చూపిస్తారు కదా హైదరాబాద్ డెవలప్ అయిందని. ఇందులో ఈ ఇళ్లలో ఒక అంజయ్యను, ఒక రామయ్యను, ఒక సోమయ్యను చూపిస్తారు. ఆయనలో ఎక్కడన్నా కనిపిస్తాడేమో. కేవలం వీళ్ళ భూముల ధరలు పెంచుకోవడానికి సార్ దుర్గం చెరువు నుంచి శంషాబాద్ దాకా మెట్రో వేయాలని ఎక్కడ ధర్నా చేసిరా సార్? జనం ఇల్లు కట్టమని ధర్నా చేసిరు సార్. 3 ఎకరాల భూమి పంచమని ధర్నా చేసిరు. నీవు అక్కడ కొన్నటువంటి, లేకపోతే నీ వర్గాలు, నీ బినామీలు కబ్జాలు పెట్టినటువంటి ఏరియాల్లో నీవు రియల్ ఎస్టేట్ భూమి సంపాదించడానికి ఇవాళ జనం సొమ్ము తీసుకుపోయి మెట్రో వేస్తా అంటున్నావు సార్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సార్, ఆ గుట్టకాడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టలో అవసరమైతే 2,000 ఇండ్లు కట్టుకుందాం, డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చింది సార్. ఇక సార్ ఎప్పుడు ఇండ్లు కట్టిస్తుంటే ఆడ 2,000 ఇండ్లు కట్టియకపోగా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ పేరుతో ఉన్నిండ్లు గులగొట్టి లక్ష్మీనరసింహస్వామి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు సార్. నా గుడి కట్టాలి కేసీఆర్, లేకపోతే నీ తల నరికి పారేస్తా అని చెప్పలే. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు పాత్ర పెట్టి నిజంగా కేసీఆర్ ఏమైనా చేయాలనుకుంటే ఆయన భక్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సి ఉండే సార్. అది చేయకుండా, పేదోడికి ఉద్యోగ అవకాశాలు లేకుండా, పేదోడికి గూడు లేకుండా, వాడి పొలాలకి నీళ్ళు అందకుండా ఇవాళ సార్ అనుభవదారుడి కాలం ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఒక్క నిమిషం లెంత్ అవుతుంది సార్ చెప్తే మీకు. సార్ 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణకు విముక్తి. మిగతా భారతదేశానికంతా 1947 ఆగస్టు 15 తారీఖు రోజు స్వాతంత్రం వస్తే తెలంగాణకు 48 సెప్టెంబర్ 17 రోజు వచ్చింది సార్. 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు నిజాం ఉండే. హైదరాబాద్లో ఉన్న ఈ ప్రాంతం అటు ఔరంగాబాద్ దాకా, ఇటు బీదరు, ఔరంగాబాద్, ఇటు ఇదంతా ప్రతి ఇంచు భూమి నిజాందే సార్. నిజాం సొంత ఆస్తి. నిజాం మరి భారతదేశానికి లొంగిపోతే ఈ భూమి ఎటు పోవాలి సార్? ఎటు పోవాలి?
భారత ప్రభుత్వంలో విలీనం కావాలి. భారత ప్రభుత్వం ఈ భూములను పేదలకు పంచాలి. కానీ ఏం జరిగిందంటే సార్, అక్కడ నిజాం రాజుగా ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న జాగీర్దారులను దొరలను పెట్టుకొని ఇగో ఈ 15 ఊర్లు నువ్వు కప్పం వసూలు చేసి నాకు గట్టు ఓకే అన్నప్పుడు ఈ దొరలు ఏం చేశారంటే, పలాని ఆలీ గారి గింత, మల్లన్న గారి గింత, ఇగో ఈయన గింత మీరు దున్నుకొని బతుకుర్రి. అది ఎక్కడ నుంచి చెప్తే వెళ్తా లేదు సార్, లేదా లేదు ఇప్పుడు శ్మశానానికే జాగలేదు మనకు. అయితే సార్ ఇవన్నీ ఈ కాలంలో రాసుకొచ్చి వీళ్ళు కేవలం ఖాతాలు రాసిరు సార్. నిజాం ఎప్పుడైతే లొంగిపోయిండో ఈ ఖాతాలు రాసినటువంటి ఈ దొరలు ఓనర్లు అయ్యారు సార్. ఓనర్లు అయిన తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది, నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది. దొరలను ఊర్లలోంచి తరిమి కొట్టారు సార్ నక్సలైట్లు. తరిమి కొడితే ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ దందాలు చేసిరు వీళ్ళు. దందాలు చేసి, అరే నువ్వు నా భూమి ఊర్లో ఎట్లాగో దున్నుకుంటున్నావు కదా, ఏమన్నా పైసలు ఇచ్చేయి, కాగితం రాసిస్తా అని పేదోనికి ఇచ్చారు సార్. దున్నుకొని బతుకున్న పేదోనికి సాదా బైనామా అంటారు సార్ దాన్ని. సాదా బైనామా భూములు వారికి అప్పచెప్తే వాడు నిజంగా నాదే భూమి అని ఫీల్ అయ్యింది సార్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసినట్టు సార్, ఈ అనుభవదారుడు అనేటువంటి కాలాన్ని డిలీట్ చేసింది సార్. 3.5 లక్షల ఎకరాల పేదోళ్ళ భూమి ఒకే ఒక్క సంతకంతో దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సింది దొరల మీదనా ఎవరి మీద, మీరు చెప్పండి సార్.